దక్షిణ అండమాన్ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇవాళ అల్పపీడనంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది వాయువ్య దిశగా పయనిస్తూ 36 గంటల్లో వాయుగుండంగా మారనుందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తా రాయలసీమ జిల్లాలో ఈ రోజు రేపు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వివరించింది. ఏపీలో వెదర్ అప్డేట్స్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రామచంద్రరావు అందిస్తారు. మండు వేసవిలో చల్లని కబురు. వాతావరణ శాఖ అంచనాలు బట్టి మరో 2 రోజుల పాటు కోస్తాలోని అలాగే రాయలసీమ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతానికి దక్షిణ అండమాన్ సమీపన ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది మరికొన్ని గంటల్లోనే అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇది వాయువు దిశగా పయనిస్తూ వాయుగుండంగా కూడా మరో 36 గంటల్లో మారే అవకాశాలు ఉన్నాయి. దీంతో కోస్తాతో పాటు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వాతావరణం మారింది. నిన్న మొన్నటి వరకు 40 డిగ్రీలు 36 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతాల్లో కూడా ఈరోజు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. సాధారణ ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల నమోదవుతుంటే కొన్ని చోట్ల 1-2 డిగ్రీల తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు చూసుకుంటే ఇటు రాయలసీమ నుంచి కోస్తా మీదుగా ఒక విదర్భ వరకు కూడా ఒక ద్రోణి కూడా కొనసాగుతుంది. వీటన్నిటి ప్రభావం వల్ల ఈరోజు రేపు చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురవడమే కాకుండా వాతావరణం చల్లగా మారే అవకాశం ఉంది. అట్లాగే తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అంచనాలు బట్టి ఇప్పుడు కోస్తా జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కూడా చూసుకుంటే వాతావరణం చల్లగా మారింది. నిన్న మొన్నటి వరకు ఉన్న భానుడి తీవ్రత కొంత తగ్గిందని మనం చెప్పుకోవచ్చు. ఈ దశలో ఈ మధ్యాహ్నం వేళ చాలా ప్రాంతాల్లో ప్రధానంగా చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండపోతగా వర్షం కురవడమే కాకుండా కొన్ని ప్రాంతాల్లో అరకు అలాగే పాడేరులోని కొన్ని ప్రాంతాల్లో గడిచిన 3 రోజులుగా వడగళ్ల వాన కూడా కురుస్తున్న పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ ఉపరితల ద్రోణి అల్పపీడనంగా మారడం ఆపై వాయుగుండంగా మారే సూచనలు ఉండడంతో రాగల 2 రోజుల పాటు వర్షాలు కురవడమే కాకుండా చాలా ప్రాంతాల్లో వాతావరణం చల్లగా మారే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ చెప్పడంతో ఇది ఒక రకంగా ఎండ తీవ్రతకు ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించిన వార్తగా మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రాజుతో రామచంద్ర, సాక్షి టీవీ, విశాఖపట్నం.